హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ ఫుడీస్. నేను మీ విశ్వ అనమాట. ఈరోజు ఒక దోసా హౌస్ దగ్గరికి వచ్చాను. ఆ దోసా హౌస్ ఏంటంటే రామ్స్ దోసా హౌస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం దోశ సెంటర్ అనమాట. అంటే వేరే వేరే ఇడ్లీలు వడలు ఉప్మాలు అన్ని రకాల టిఫిన్లు ఉన్నాయి. టీలు కాఫీలు మిల్క్ షేక్లు జ్యూస్లు ఉన్నాయి. కాకపోతే ఈ హౌస్ ఏంటంటే దోశలకు బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 అమ్మ ఓ మొత్తం 50 రకాల దోశలు ఉన్నాయి. ఇటు పక్కేమో దోశలు మామూలు దోశలు, ఇటేమో స్పెషల్ దోశలు అని చెప్పుంది. ఏంటి ఇలా కథ ఏంటి, కార్యక్రమం ఏంటి, ఎలా నడుస్తుంది ఏంటి, జనాలు అయితే వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారనమాట. బాగా ఫేమస్ అని చెప్పేసి బాగా అందరి నోట్ల నుంచి విన్నాను అనమాట. సో ఓనర్ గారిని కలిసి అన్నీ చూసి, అలాగే ఫుడ్ వీళ్ళు ఎంత నీట్గా చేస్తున్నారో చూపించి, అలాగే టేస్ట్ కూడా చూసి చెప్పేస్తాను అనమాట ఎలా ఉందో. సరేనా పద. ఆహా ఎంత చల్లగా ఉంది లోపల. బయట చూస్తే ఎండ, లోపలేమో చల్లగా ఉంది. చాలా నీట్గా ఉంది. ఇదిగోండి జ్యూస్ పాయింట్ కూడా ఉందన్నమాట. జ్యూసులు కూడా ఉన్నాయి రకరకాలవి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టున్నాయి. ఫ్యాన్ చూసారా ఎంత అద్భుతంగా ఉంది. స్క్రీన్ ఫ్యాన్ అనమాట. అది అసలు ఇలాంటి ఫ్యాన్లు ఎక్కడ దొరుకుతాయి ఏటో 2-3 కొనుక్కొని మా ఆఫీస్లోనే కట్టెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంది, అందంగా ఉంది. అసలు టచ్ అయితే ఏలు కట్టి ఎగిరిపోతారేమో. అమ్మో సర్లే మనకెందుకులే, కానీ చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది అంబియన్స్. అక్కడ ఓనర్ గారు ఉన్నారు, ఆయనతో వెళ్ళి మాట్లాడదాం ఒకసారి. ఆయన బాగున్నారా? హిందీ తెలుగు ఏదైనా కానీ అయితే మన తెలుగు వాళ్ళే అనమాట. అంటే హిందీ వాళ్ళు తెలుగు కూడా వస్తుంది అనమాట. బాగుందా అండి రెస్టారెంట్? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అంటే ఎప్పుడు పెట్టేది? ఇది పెట్టి ఒక 8 years అవుతుందండి. 8 years నుంచి నడుస్తుంది. 8 years నుంచి నడుస్తున్నాం. అంటే జనాలు గట్రా బాగా వస్తున్నారు కదా, సో బాగా ఫేమస్ అనుకుంటాను. మాది ఫేమస్ కదా. ఓకే అదే అయితే మీ దగ్గర ఇప్పుడు స్పెషల్ ఏంటండి మీ దగ్గర? దోశల్లోనా? దోశల పిజ్జా దోశ ఉంది, షెజ్వాన్ చీజ్ క్రీమ్ దోశ ఉంది. అంటే చాలా కస్టమర్స్ దోశలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఇవి ఫేమస్ ఉన్నాయా? అంటే ఎక్కువ అంటే పిజ్జా దోశ, ఇంకా షెజ్వాన్ చీజ్ క్రీమ్ దోశ, ఇది ఎక్కువ ఇవే నడుస్తాయా? పిజ్జా దోశ బాగా నడుస్తుందా అన్న? ఇది మామూలుగా టైమింగ్స్ ఎలా ఉంటుంది అన్న? మీ మార్నింగ్ 7 నుండి నైట్ 12 o'clock దాకా. నైట్ 12 అంటే కంటిన్యూస్ జనాల మీద దాడి చేస్తూనే ఉంటారు అనమాట. అయితే అలా అనమాట. అయితే మిల్క్ షేక్లు, ఫ్రూట్ పాయింట్ కూడా ఉన్నాయి, జ్యూసెస్ అన్నీ ఉంటాయి అన్న. ఇప్పుడు 8 years అవుతుంది అన్నారు కదా మీరు పెట్టి. 8 years నుంచి మీరే రన్ చేస్తున్నారా లేకపోతే? మేమే రన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది మెయిన్ అంటే రామ్కి బండి ఉంది. దాని ఫస్ట్ బ్రాంచ్ మేము ఓపెన్ చేసిందే ఇది రామ్ దోశ హౌస్. ఓకే, అది మెయిన్ రామ్కి బండి. మీది రామ్కి బండి అంటే అది మీదేనా? ఓకే అమ్మ, అతి పెద్ద ఫేమస్ రామ్కి బండి కూడా వీళ్ళదేనంట. కాకపోతే ఇక్కడ ఒక బ్రాంచ్ సపరేట్గా ఓపెన్ చేసి ఇక్కడ బంజారాహిల్స్లో పెట్టారనమాట. ఓకే, అంటే మీరు 8 years నుంచి కూడా మీరే మొత్తం చూసుకుంటారు. ఇది ఓకే, ఎంతమంది హెల్పర్స్ ఉన్నారు ఏంటి మొత్తం? హెల్పర్స్ ఒక 12 to 15 మంది ఉంటారు. 2 shifts ఉంటాయి. మార్నింగ్ 7 to 4 o'clock ఒక షిఫ్ట్ ఉంటుంది, మళ్ళీ తర్వాత 12 దాకా ఒక షిఫ్ట్, ఫ్రమ్ 4 to 12. ఇప్పుడు ఇడ్లీ, దోశ, వడ అన్ని రకాల టిఫిన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా దోశ హౌస్ అని ఎందుకు అంత అలాగ పెట్టారు? ఫస్ట్ మా డాడ్ అవే పెట్టినారు దోశ, అందుకే మేము కూడా అదే బిజినెస్ రన్ చేస్తున్నాము. అదే వెరైటీస్ అవే, ఇంకా వేరేది ఏం పెట్టలేదు. ఓకే, దోశ అంటే అదొక ఎమోషన్ అయిపోయింది. ఇంకా దోశ అని పెట్టి మంచిగా జనాలందరూ మంచిగా లాడుకుంటున్నారు అనమాట. అలాగే టేస్ట్ చూసి ఎలాగుందో మా జనాలు కూడా చెప్పేస్తాం. హాయ్, నా పేరు బంటి. విహారీ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ. అంతే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బంటి అన్న చెప్పారు. నేనైతే బటర్ దోశ చెప్పాను అనమాట. ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి మీతో చెప్తాను అనమాట. ఓకేనా? ఆహా, దోశ మాత్రం చిప్స్ లాగా కరకరలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. చట్నీలో అట్ట ముంచి అమ్మ తోడు వేరే నిజంగా. అమ్మో, టేస్ట్ చాలా బాగుంది.
బటర్ అయితే బాగా ఎక్కువ వేసారు. అసలు ఇగో చూడండి, అసలు ఇది చూస్తుంటేనే అసలు వేరేలాగా ఉంది. అసలు అసలు చట్నీలో ఇలా ముంచుకున్నా, అమ్మో అసలు ఏం మాట్లాడకూడదు అర్థం కావట్లేదండి, అలా ఉంది టేస్ట్. అసలు ఏంటి మమ్మీ ఎవడీడు? దోశ అంటే దోశ అనే కాదు, ఏదైనా కానీ మనం జనరల్గా మాట్లాడుకుంటే టిఫిన్ అంటే చట్నీ, చట్నీ అంటే టిఫిన్. ఆకిస్ పాక్ పాకిజా సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఇక్కడ చట్నీ మాత్రం చాలా గట్టిగా, చాలా నీట్గా, చాలా బాగుంది. చట్నీ వల్ల దోశగా టేస్ట్ వచ్చేసింది బేసిక్గా. మీలో కూడా ఎవరైనా చట్నీ లవర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే అంటే టిఫిన్ స్పెసిఫిక్గా చట్నీ గురించే చాలామంది టిఫిన్ షాపులకి వెళ్తారనమాట. వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే హాయ్ అని కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరు చట్నీ దొంగలే, నేను చట్నీ దొంగనే అనుకోండి. దోశ మాత్రం రచ్చసే రచ్చోభ్య. చూసారు కదా, జనాలు అయితే చాలామంది వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. టైం ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ టైం కూడా దాటిపోతుంది. అయినా కానీ గుంపులుగా అసలు జనాలు చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరు లేరు, అందరూ వచ్చేస్తున్నారు అనమాట మంచిగా దోశ తినడానికి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నెంబర్స్ దోశలే ఆర్డర్ పెట్టారు. ఇక్కడ దోశ అంత ఫేమస్, దోస హౌస్ అని పెట్టారు కదా, దీనికి కూడా దోశనే బాగా ఫేమస్. మీరు కూడా దోశలు ఎవరు అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం దోశలు చాలా బాగున్నాయి, మీరు వచ్చేయండి. అవునన్న అడ్రస్ చెప్పడం మర్చిపోయాను, వచ్చేయండి అంటాను. కానీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 ఆశా హాస్పిటల్ ఆపోజిట్గా మీకు దోసా హౌస్ అని చెప్పేసి, అదే రామ్స్ దోసా హౌస్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి దోశ టేస్ట్ చేసి మీకు ఏ దోశ అయితే నచ్చిందో ఆ దోశని కింద కామెంట్ చేయండి. దోశ తింటుందా కాలం మారుతుంది. చట్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక చట్నీ చెప్పాలా. ఇక్కడ దోశలే కాకుండా ఇడ్లీలు వడలు కూడా ఉన్నాయి, అవి కూడా తినండి. అవును మర్చిపోయినా, ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఉప్మాల్లో కూడా నీకు ఎన్ని రకాలు, 1 2 3 4 5 6 7 8 10 రకాల ఉప్మాలు ఉన్నాయండి. ఇడ్లీ వడ, తవా ఇడ్లీ, తవా వడ, ఇవేవో ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా దోశ మాత్రం టేస్ట్ చూడకుండా బయటికి వెళ్ళకండి. అందులోనూ బటర్ దోశ అంటే మీకు ఇష్టమైన దోశ అనమాట. నా ఫోర్స్ ఏం లేదు, నాకు బటర్ దోశ నచ్చింది కాబట్టి నేను తిన్నాను. చూసారు కదండి మన రామ్స్ దోసా హౌస్, మేము బాగా చూపించామని అనుకుంటున్నాము. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. మేము చేసిన వీడియోలన్నీ ఇలాగే తన్నుకొని మీ నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. నా దోశ కూడా అయిపోయింది, నేను ఈ చిన్న ముక్క తినేసి టీ తాగేసి వెళ్ళిపోతాను. మీరు కూడా మీ ఆరోగ్యం జాగ్రత్త. టేక్ కేర్, బాయ్ అండి.